భర్త మహాశైలకు విజ్ఞప్తి. మాస్ మహారాజా రవితేజ గారు తన రెగ్యులర్ మాస్ సినిమాలని కొంచెం పక్కన పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమాతో మన ముందుకు వచ్చారు. అదే భర్త మహాశైలకు విజ్ఞప్తి. అయితే సినిమా స్టోరీ మనం చాలా సినిమాల్లో చూసేసిన అదే స్టోరీ, ఇక టేకింగ్ కూడా సినిమాకి తక్కువ సీరియల్ కి ఎక్కువ అన్నట్టు ఉంది. ఎక్కడ కూడా నాకైతే ఇంట్రెస్ట్ కలగలేదు. ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు ఏ మాత్రం నచ్చలేదు. సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి తల పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే, రామ్ పెళ్ళైన తర్వాత అనుకోకుండా వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎలా టర్న్ అయింది, భార్య ప్రియురాలు వీళ్ళ మధ్యలో ఎలా ఇరుక్కుపోయాడు, ఎవరిని చూస్ చేసుకున్నాడు, ఏం జరిగింది అన్నదే సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి కామెడియన్స్ ని పెట్టి కామెడీతో రన్ చేసే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేశాడు. ఇక్కడ రవితేజ గారు, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ గారు, 90s మిడిల్ క్లాస్ అబ్బాయి, వీళ్ళందరూ కూడా కామెడీని జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ మెయిన్ రైటింగ్స్ బాగాలేదు. దానివల్ల కామెడీ అంతా కూడా ఫోర్స్డ్ గా అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఎంటర్టైన్ అవ్వలేదు. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ టర్న్ అయింది. ఇక్కడ నుండి హీరో హీరోయిన్స్ మధ్య ట్రయాంగిల్ కన్ఫ్యూజ్డ్ కామెడీని జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ లో పాత సీరియల్ సాంగ్స్ ని కొంచెం డీజే మిక్స్ చేసి పప్ సాంగ్ అయితే ప్రజెంట్ చేశారు. ఆ సాంగ్స్ ఒరిజినాలిటీని చెడగొట్టేశారు అనిపించింది నాకైతే. ఇక ఎలాగా సంక్రాంతికి వస్తున్నాం కదా అని ఒక సంక్రాంతి ట్రాక్ ని యాడ్ చేశారు. అది కూడా ఫోర్స్డ్ గానే అనిపించింది. అది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇక క్లైమాక్స్ కూడా ఏం చేయాలో తెలియక ఏదేదో చేసినట్టుగా అనిపించింది తప్ప ప్రాపర్ గా ఎండ్ చేసినట్టు అనిపించలేదు. సినిమా ఎండింగ్ రవితేజ గారు చెప్పిన డైలాగ్ అయితే బాగుంది, కానీ ఒక్క డైలాగ్ కోసం సినిమా అంతా చూడడం మాత్రం చాలా కష్టం అనిపించింది నాకైతే. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది, మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. కాకపోతే మెయిన్ స్టోరీ లేకపోవడం, రైటింగ్స్ బాగోపోవడం, వీటి వల్ల సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా యాడ్ అవ్వలేదు. హీరో హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ రవితేజ గారి పక్కన వైఫ్ గా చేసిన హీరోయిన్ కొన్ని ఫ్రేమ్స్ లో సరిగ్గా చూపించలేదు. ఇక వీళ్ళ ముగ్గురుతో వచ్చే సాంగ్ లో కూడా ఆమె చేసే ఎక్స్పోజింగ్ గ్లామర్ ని యాడ్ చేయకపోగా కొంచెం ఆడ్నెస్ అనిపించింది. ఇక సెకండ్ హీరోయిన్ రవితేజ గారి పక్కన మరీ చిన్నగా అనిపించింది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా ఏ మాత్రం సెట్ అవ్వలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఎక్స్పోజింగ్ కూడా ఉంది. ఫ్యామిలీతో అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.